ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని వెస్ట్ మారేడుపల్లి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయ నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొని కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు స్థానిక ఎమ్మెల్యే శ్రీ గణేష్. నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన కమిటీ చైర్మన్ రేపాల వెంకటేశ్వర్లు, కమిటీ సభ్యులు పద్మజ, రామ్మోహన్, పరమేష్, నర్సింగ్, బాలరాజు, శ్రీనివాసులకు ఆయన శుభాకాంక్షలు తెలుపుతూ ఆలయానికి దర్శనానికి వచ్చే భక్తులకు తగిన సౌకర్యాలు కల్పించే దిశగా ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని కమిటీ సభ్యులకు సూచించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ ఎమ్మెల్సీ దయానంద్, ఆలయ అధికారి ఆండాలు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, కాంగ్రెస్ నాయకులు, స్థానికులు పాల్గొన్నారు. గుడ్ మార్నింగ్. యాప్స్ గోల్డ్ అధినేత చందా శ్రీనివాస్ గారు రావడం చాలా సంతోషకరం. వాసవి బిల్డర్స్ చాలా మేమున్న బిల్డర్స్, ఎంతో లక్షల మంది ఈ బిల్డర్ మీద నమ్మకంతో మంచి క్వాలిటీ ఇస్తారు. చందా విజయ్ కుమార్ గారు, చందా అభిషేక్ గారు, చందా శ్రీనివాస్ గారు. చందా అంటే చాలు గుర్తొచ్చేది వీళ్ళ పేరు. థ్యాంక్ యూ రేపాల వెంకటేశ్వర అన్న, మీకు పాదాభివందనాలు. ఈరోజు వాసవి అనగానే గుర్తొచ్చేది, వైశ్యులలో పేరు అనగానే గుర్తొచ్చేది మన దయానంద్ అన్న గారు. మాకు ముఖ్యంగా ఏంటంటే సికింద్రాబాద్ అల్లుడు, ఎమ్మెల్సీ, ఎన్నో గవర్నమెంట్ పొజిషన్లు ఉండి మాకు ఏ ఆపద వచ్చినా కరోనా సమయంలో కూడా నిమిషంలో కూడా ఎప్పుడు చెప్పినా మిడ్ నైట్ చేసినా ఎంతోమందికి మా అన్నగారు ఫోన్ చేసి ఆరోగ్య విషయం రేపాల వెంకటేశ్వర్లు సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం పదవి ప్రమాణ పడిన మన రేపాల వెంకటేష్ గారికి, అదేవిధంగా వారి తోటి డైరెక్టర్స్కు అందరికి కూడా నా తరఫున మీ అందరి తరఫున కూడా వారికి శుభాకాంక్షలు తెలియపరుస్తూ, ఈసారి రెండోసారి కూడా వారు చైర్మన్ కావడము మనందరికీ కూడా సంతోషకర విషయమని కూడా ఇటువంటి కార్యక్రమాలు చేసి మన దేవుని యొక్క ఆశీర్వాదం నన్ను ఇక్కడ ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా మన రేపాల వెంకటేష్ గారు, అదేవిధంగా మన ఎమ్మెల్యే గణేష్ గారు తరఫున నియమించబడ్డ మన రేపాల వెంకటేష్ గారు అని
అందరూ ఓపెన్ చేసి పెట్టుకోండి. ఇక్కడ పేపర్లో 2 పేరాలు ఉంటాయి. కంప్యూటర్లో మీ పేరు చెప్పుకోండి, తర్వాత నేను చెప్పింది చదవండి. మరి నెక్స్ట్ సెకండ్ దాంట్లో కూడా మీ పేరు డాష్ లాగా ఉంది కదా, దాంట్లో నేను ఏం చెప్తానో అది ఒక చేతులు పట్టుకోండి. రైట్ హ్యాండ్ ఏమో ముందు చేస్తున్నట్టుగా రైట్ హ్యాండ్ ప్రమాణ పత్రము. మీ పేరు చెప్పుకోండి. మారేడుపల్లి గ్రామంలో వెలసి ఉన్న శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానమునకు ధర్మకర్తగా నియమింపబడినందున ధర్మకర్తగా నా విధి నిర్వహణను సక్రమంగాను విశ్వాస పాత్రుడిగాను నా శక్తి వంచన లేకుండా న్యాయబద్ధముగాను నిష్పక్షపాతముగాను దురాలోచన లేకుండా సదరు దేవస్థానము అభివృద్ధికై కృషి చేయగలను మరియు హిందూ దేవాదాయ ధర్మాదాయ చట్టం 13/1987 మరియు దాని నిబంధనలకు లోబడి విధులను సక్రమముగా నిర్వర్తించగలనని దేవునిపై ప్రమాణం చేసి చెప్పుచున్నాను. ధర్మకర్త రహస్య పాలన ప్రమాణ పత్రము. మీ పేరు చెప్పుకోండి. నేను ధర్మకర్తగా నాకు తెలిసినటువంటి గాని లేక నా ఆమోదములకు తేబడిన ఏ విషయమును గాని ధర్మకర్తగా నా విధి నిర్వహణలో అవసరమని తోచితే తప్ప ఏ వ్యక్తి గాని తోచితే తప్ప ఏ వ్యక్తి గాని ఏ వ్యక్తులకు గాని పరోక్షముగా గాని ప్రత్యక్షముగా గాని తెలియజేయట గాని చేయనని దేవునిపై ప్రమాణం చేసి చెప్పుచున్నాను. అందరూ స్టేట్మెంట్ వెళ్ళిన తర్వాత ట్రస్ట్ బోర్డ్ మెంబర్స్ టెంపుల్ అఫీషియల్ మెంబర్స్ రావాలని కోరుతున్నాం. నెక్స్ట్ బాలరాజు గారు, పి శ్రీనివాస్ గారు. గట్టిగా చెప్పడం లాభం చెప్పినారు. మొదటి లాభము వేదికపై ఉన్న వాళ్ళందరినీ అభినందించడము. మీరు చప్పట్లు కొడితే రెండవ లాభము ఆరోగ్యము, బ్లడ్ సర్క్యులేషన్
బాగా అవుతుంది. ఒకరిపై పెట్టుకోండి. మీ అభినందనలు 2 విధాలు ఉంటాయి. గట్టిగా చెప్పని ఉండాలి. సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి స్వామిని నిలబడాలి. మా ముఖ్యమంత్రి ఎక్స్ట్రా విషయం రాజేశ్వర శర్మ గారికి ఈ దేవాలయం అంటే గుర్తు రాజేశ్వర గట్టిగా చెప్పని ఉండాలి. ఈనాటి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అందరి వాడైన మన గణేష్ స్వామి గారికి నమస్కారాలు తెలియపరుస్తున్నాను. ఇవాళ ఒక సంతోషకరమైన దినము. ఇవాళ మన సికింద్రాబాద్లోని మారేడుపల్లిలో సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కు మన సోదరుడైన మీ మన కంటోన్మెంట్ లో కూడా ఇలా వైశ్యుల సంఖ్య కూడా చాలా ఉంటుందని కూడా మీకు సభాముఖంగా తెలియపరుస్తున్నాను. అదేవిధంగా ఇవాళ రేపు రాబోయే కంటోన్మెంట్ కూడా మీరు ప్రాధాన్యత ఎమ్మెల్యే గారికి అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారికి మీకు ఏ అవసరం ఉన్నా మీకు అందుబాటులో ఉన్నారు. తర్వాత అవసరం ఉన్నా తెలియజేయండి. అదేవిధంగా ఏమున్నా కూడా తప్పకుండా నేను ముందు నిలబరుస్తున్నాను. ఇప్పుడే మన హైదరాబాద్ ను కూడా ఆయన జరుగుతుంది. చాలా రోజుల తర్వాత మళ్ళా దేవాలయంలో పాలక మండలి రావడం జరిగింది. ముఖ్యంగా ప్రియతమ నాయకులు కంటోన్మెంట్ శాసనసభ్యులు మిత్రులు గణేష్ గారు, అదేవిధంగా ఎమ్మెల్సీ గారు, నూతనంగా ఎన్నికైన చైర్మన్ రేపాల గారు, మిగతా చెప్పదలుచుకున్న గత 20 సంవత్సరాలు రావడం జరిగింది. 2004లో అప్పుడు నా వయసు 27 సంవత్సరాలు రావడం జరిగింది. ఆ సందర్భంలో ఈ దేవాలయంలో చాలా అభివృద్ధి పనులు కూడా తీసుకోవడం జరిగింది. అప్పుడు సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ రాతి కట్టడంతో ఉండే, సరే అంతా కూడా ప్లాన్ చేసుకొని ఒక మంచి దేవాలయం నిర్మించడం జరిగింది. అదేవిధంగా ముంగట మిగతా టెంపుల్ రకరకాల అభివృద్ధి పనులు తీసుకోవడం జరిగింది. నా తర్వాత కూడా వచ్చిన కార్యక్రమం చేస్తూ ఆధ్యాత్మిక భావంతో మన హైందవతనాన్ని ముందుకు తీసుకెళ్తూ అభివృద్ధి కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తా పోయారు. ఇప్పుడున్న కమిటీ కూడా కేవలం మన ముఖ్యమంత్రి గారు ఈ అవకాశాన్ని మన ఎమ్మెల్యే గారి ద్వారా కల్పించిండు. మీకు మన ఎమ్మెల్యే గారి ద్వారా ఈ అవకాశం వచ్చింది కాబట్టి దేవాలయ అభివృద్ధి మీద దృష్టి పెట్టాలి. మీకు ఒకటే 1 ఇయర్ అవకాశం ఉంది కాబట్టి ఎటువంటి దేవాలయంలో రాజకీయాలు అనుకోకుండా ఖచ్చితంగా అభివృద్ధి మీదే కాన్సన్ట్రేషన్ పెట్టి ఈ దేవాలయాన్ని ఇంకా అభివృద్ధి చేస్తూ మంచి కార్యక్రమాలు, భజన కార్యక్రమాలు, మిగతా అన్ని కార్యక్రమాలు కూడా చేస్తూ ఈ యొక్క ప్రాంతంలో ఆధ్యాత్మికాన్ని పెంచాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సుబ్రహ్మణ్యం స్వామి ట్రస్ట్ బోర్డు మెంబర్గా ప్రమాణ స్వీకారం చేసిన ట్రస్ట్ బోర్డు మెంబర్స్కి, ఈరోజు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పిచ్చేసిన
విచ్చేసిన వైశ్య కమ్యూనిటీ నాయకులకి, అభిమానులకి, స్నేహితులకి, ఇంత పెద్ద ఎత్తున వచ్చిన మహిళా మనులందరికీ, మీడియా మిత్రులందరికీ నా యొక్క హృదయపూర్వకంగా, నూతనంగా ఎన్నుకున్న కమిటీ ఎవరైతే ప్రమాణ స్వీకారం చేశారో వారందరికీ నా యొక్క హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. సంతోషంగా ఉంది, ఎందుకంటే దానికి 2 కారణాలు ఉంది. మొదటిది ఏందో మీ అందరికీ తెలిసి ఇక్కడ ఉన్న వారికి, నేను 2 సార్లు ఎలక్షన్లో పోటీ చేసి నాకు సరైన ఓట్లు రాకుండా గెలవలేకపోయాను. మొన్న భగవంతుడు ఆశీర్వాదంతో, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆశీర్వాదంతో, కాంగ్రెస్ పార్టీ సహకారంతో, కాంగ్రెస్ పార్టీ నాకు టికెట్ ఇచ్చిన తర్వాత పార్టీ పరిస్థితి చాలా మంది ఏం చెప్పారంటే, డిసెంబర్లో ఎలక్షన్ అయినప్పుడు 3వ ప్లేస్ ఉంది, ఇప్పుడు మొదటి ప్లేస్ రావడం కష్టం అని చెప్పడం జరిగింది. అలాంటి పరిస్థితుల్లో, వీకెస్ట్ గా ఉన్న పరిస్థితిలో వాళ్ళందరూ తోడై వారే క్యాండిడేట్ లెక్క పని చేసి 3వ ప్లేస్ ఉన్న కాంగ్రెస్ ని 1వ ప్లేస్ కు తీసి థ్యాంక్ యూ అన్న స్వామి. రేపల కుటుంబ సభ్యులు అన్న ఇక్కడ చూడండి. థ్యాంక్ యూ సార్. దయచేసి అందరికీ అవకాశం ఉంటే స్టేజ్కి రావాలని నిధులు కేటాయించి అవసరమైన ఏదేదో తెలుసుకొని దాంతోపాటు మీరు ఎక్కడ చూసినా కూడా కమిటీలను కూడా మంచిగా భక్తి శ్రద్ధలతో ఉండి ఆలయాలను డెవలప్మెంట్ చేసేవాళ్ళని, నిజంగా ధర్మం మీద ఆధ్యాత్మం మీద నమ్మకం ఉన్న వాళ్ళని నియమించడం, వేరే పేర్లు ఉన్నా కూడా వాళ్ళని ఇంటెలిజెన్స్ ద్వారా ఎస్బీల ద్వారా సెలెక్షన్ చేసి మరీ వీలైతే వాళ్ళు కూడా వీరి ద్వారా పంతుల్లో కూడా సంతోషిస్తారనే ఉద్దేశంతో మంచిగా పూజలు జరుగుతుంది, మంచిగా డెవలప్మెంట్ అవుతుంది అనేసి వీరిని సెలెక్ట్ చేయడం, వీరికి ఇచ్చినందుకు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ మినిస్టర్ అయిన కొండ సురేఖ గారికి, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, పొన్నం ప్రభాకర్ ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్, నేనే ఫస్ట్ టికెట్లు అడుక్కునేవాని, అక్కడి నుంచి నన్ను ఈ కంటోన్మెంట్ ప్రజలు గెలిపించి ఈ కంటోన్మెంట్లో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు అందరూ నన్ను గెలిపించి ఈరోజు నేను నా చేతుల మీదుగా నేను కొంతమందికి పదవులు ఇస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నేను గెలిచే టైంలో కూడా ఆ రోజు ఏ రోజైతే కౌంటింగ్ అవుతుందో కౌంటింగ్ అయ్యే టైంలో కూడా ఇదే ఆలయం నుండి నేను ఫస్ట్ రౌండ్
మెజారిటీ వచ్చిన తర్వాతనే ఈ గుడి నుంచి బయటికి వచ్చాను. అలాంటి పవర్ఫుల్ టెంపుల్ కమిటీ కూడా నా ఫస్ట్ సంతకం చేయడం, అది కూడా రేపాల వెంకటేశ్వర గారు ఇంతకుముందు కూడా ఇక్కడ చైర్మన్గా ఉండే అనేక డెవలప్మెంట్ కార్యక్రమాలు చేశారు. మొన్న కూడా అన్ని విషయాల సహాయ సహకారాలు అందించారు. కాబట్టి వారికి వారి కమిటీ అందరికీ శుభాకాంక్షలు మరొకసారి తెలుపుతూ టెంపుల్ డెవలప్మెంట్ టెంపుల్ కమిటీస్ ఖాళీగా ఉన్నది, ఎప్పటివరకు ఫిల్అప్ చేస్తారు? అన్ని టెంపుల్ కమిటీస్ని అప్లికేషన్ పెట్టడం జరిగింది. వాళ్ళ ఎస్బీ ఇన్స్పెక్షన్ అవుతుంది, దాని తర్వాత సెలక్షన్ అయిపోతుంది. ఎందుకంటే కొంత మీద ఏదో పార్టీ కేసెస్ ఉంటుంది కాబట్టి ఆ కేసెస్ ఉన్న వాళ్ళని ఆపి ఉంటారు కాబట్టి అవన్నీ చూసుకొని కేసులు లేని వాళ్ళని కూడా సెలెక్ట్ చేస్తారు. కాబట్టి అతి తొందరగా వీలైతే 1 వీక్లోనే సెలక్షన్ పూర్తి చేసి అన్ని కమిటీ వాళ్ళకి అవకాశం ఇస్తాం. కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన వాళ్ళు, ఈ గుడిలో డెవలప్మెంట్ చేసే వాళ్ళకి ఈ అవకాశాలు వస్తుంది. మిగతా వాళ్ళు ఎవరికైతే రాలేదో వారి స్థాయికి తగ్గ పోస్టులు కూడా భవిష్యత్తులో వస్తుందని కూడా మీడియా ద్వారా వారికి కూడా విజ్ఞప్తి చేస్తూ అందరూ సమాజ సేవంలో భాగస్వామ్యమై మతాల కన్నా మించింది మానవత్వం కాబట్టి ఈ మానవత్వానికి ప్రాధాన్యత ఇచ్చి అందరు మనుషులుగా చూసి వారికి అవసరమైనవి కూడా సహాయ సహకారాలు అందించారని కూడా ఈ ప్రమాణ స్వీకారం నాడు నేను అందరికీ తెలుపుతున్నాను. ఎందుకంటే గుడిలను ఎంత మనం భక్తి శ్రద్ధలతో పూజించుకున్నా తోటి మనుషులని అవసరమైన మనుషులకు కూడా సహాయ సహకారాలు ఇవ్వకుంటే ఎంత పూజలు చేసినా పూజలు ఫలించదు. నిజంగా దేవుడు ఎవరు చూడలేరు, దేవుని ఎవరైనా చూస్తారంటే మనుషుల రూపంగా దేవుడు వస్తారు. కాబట్టి మనం మానవ సేవే మాధవ సేవ అని చెప్తుంటారు. మనం మానవులకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి సేవలు చేస్తుండాలా. గుడిల దగ్గర రాజకీయం చేయొద్దు. గుడిలో భక్తులు సంతోషించి అందరికీ నమస్కారం. నా పేరు ప్రదీప్. సో ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ సికింద్రాబాద్లో మా మామగారు అయిన రేపాల వెంకటేశ్వర్లు వారికి చైర్మన్ పోస్ట్ దొరికినందుకు మాకు చాలా సంతోషం. ఫస్ట్ ఆయన కంగ్రాచులేషన్స్. అండ్ ఇవాళ ఆల్మోస్ట్ ఒక 800 మెంబర్స్కి అన్నదాన కార్యక్రమం జరిగింది. అది కాకుండా సెలబ్రేషన్స్ కూడా చాలా ఘనంగా జరిగింది. థ్యాంక్ యూ అండ్ ఆల్. దేవస్థానంలో ఈరోజు మా బ్రదర్కి రేపాల వెంకటేశ్వర్లు చైర్మన్గా ప్రమాణ స్వీకారం జరిగింది. చాలా దాన్ని మంచిగా నిర్వర్తించాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఉదయం నుంచి నైట్ వరకు ప్రసాదాలు, పులిహోర ప్రసాదం, లడ్డు, మధ్యాహ్నం భోజనం, విందు భోజనం లాగా అరేంజ్ చేశారు. చాలా బాగుంది. ఇలా ఎప్పుడు కూడా అన్ని ప్రోగ్రాంలు కూడా బాగా జరగాలని కోరుకుంటున్నాను. ఈరోజు సికింద్రాబాద్ వెస్ట్ మారేడుపల్లిలో ఉన్నటువంటి ఈ యొక్క దేవాలయంలో నూతన పాలక వర్గం ప్రమాణ స్వీకార మహోత్సవం చాలా గణేష్ గారి కంటోన్మెంట్ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో రేపాల వెంకటేశ్వర్లు చైర్మన్గా మిగతా ధర్మకర్తల సభ్యులందరూ కూడా అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ యొక్క ప్రమాణ స్వీకార మహోత్సవం జరిగింది. వీళ్ళంతా కూడా ఆ యొక్క సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క అనుగ్రహంతో, ఆశీస్సులతోటి ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేస్తూ అదేవిధంగా భక్తులకు కూడా అనేక రకాలైనటువంటి సౌకర్యాలు కల్పించాలని చెప్పని ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం వీరి ఎల్లప్పుడూ ఉండాలని చెప్పని ఆశిస్తూ, ఎందుకంటే వెంకటేశ్వర గారు ఇంతకుముందు ఒక టర్మ్ చైర్మన్గా చేసి ఈ దేవాలయాన్ని అభివృద్ధిలో తన యొక్క పాత్రని పోషించాడు. మరి ఒకసారి ఆ భగవంతుడు వీరికి ఈ యొక్క సాయన్న గారు ఇంతకుముందు చేశారు. ఇప్పుడు గణేష్ గారి ఆధ్వర్యంలో వీరికి మరి ఒకసారి అవకాశం దొరికింది. వారు చేస్తారు. వారు ఫస్ట్ నుంచి కూడా అకుంఠిత దీక్షతోటి, పట్టుదలతోటి ఏదైనా కార్యక్రమాన్ని భుజాల మీద వేసుకుంటే అది జయప్రదం అయ్యే వరకు కూడా తను నిద్రపోడు, ఎదుటి వాళ్ళ నిద్రపోనివాడు కూడా. ఇతనికి ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు, ఆ భగవంతుడి అనుగ్రహం ఉండాలని చెప్పని భక్తులందరి తరపున కూడా ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ. అమ్మ, ప్రసాదం అట్లా ఎట్లా ఉండే ఇక్కడ, మీకు ఎట్లా అనిపించింది ఇక్కడ? చాలా బాగున్నాయండి. చేసిన వారికి ధన్యవాదాలు, ప్రొవైడ్ చేసిన వాళ్ళకి చాలా ధన్యవాదాలు. ఇంకా ప్రసాదం కాక ఇక మనం భోజనాలు కూడా ఉండే, భోజనాలు ఎట్లా అనిపించినాయి మీకు? భోజనాలు చాలా బాగున్నాయండి. దాంట్లో పూర్ణాలు ఇంకా బాగున్నాయి, పాపడాలు ఉన్నాయి, పెరుగు ఉంది, పులిహోర ఉంది, మిర్చి ఉంది, అన్నీ పెట్టారు.
చాలా తృప్తిగా తిన్నారు జనాలందరూ, మేము కూడా తిన్నాము. ఇదంతా ఈ దేవుని మహిమ వల్లనే ఇవన్నీ జరిగినాయి. దీంట్లో ఏంటంటే మా ఈయంకర్ గారు ఇక్కడ ఇవాళ చైర్మన్ పదవి ఇచ్చారు, మేము వచ్చాము. వాళ్ళ అమ్మాయికి మా అబ్బాయికి ఇచ్చారు, రేపాల వెంకటేశ్వర్లు గారు. అందరికీ నమస్కారములు. ఈరోజు సికింద్రాబాద్ వెస్ట్ మాడిపల్లిలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వరి ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ దేవాలయం ఇది. ఈరోజు పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవ దినోత్సవం చాలా ఘనంగా ఈ ప్రోగ్రాం జరిగింది. ఈరోజు పాలక మండలి ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మా సికింద్రాబాద్ కంటోన్మెంట్ యంగ్ అండ్ డైనమిక్ ప్రజాసేవకుడు, డేరింగ్ అండ్ డాషింగ్ మా ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్న గారికి నమస్కారాలు. మనిషి యొక్క జీవితంలో సంతోషం అనేది వచ్చేది మనకు దేవాలయం సందర్శించినప్పుడు. మనకు ఏ కష్టం వచ్చినా మన కోరికలు నెరవేర్చే దేవుళ్ళు, దేవతలు ఈ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో ప్రతిరోజు అభిషేకాలు, హోమములు, రుద్రాభిషేకములు చాలా ఘనంగా నిర్వహిస్తారు. ముఖ్యంగా ప్రతి మంగళవారము సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం జరుగుతుంటుంది. సోమవారం శివుని అభిషేకాలు, దత్తాత్రేయ స్వామి, సాయిబాబు గుడి, దత్తాత్రేయ స్వామి వేడుకలు కూడా ఈ నెల 14వ నడుస్తాయి. రేపు ఎల్లుండి సుబ్రహ్మణ్య షష్ఠికి ప్రోగ్రాం జరుగుతున్నది. ఇక్కడ హోమములు, కళ్యాణములు చాలా ఘనంగా నిర్వహిస్తారు. వచ్చిన భక్తులందరికీ మేము అన్ని సౌకర్యాలు చూసుకుంటాము. వచ్చిన భక్తులందరి ముఖ్యంగా ఈ 2 రోజులలో వేలాది మంది భక్తులు, సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి అంటే దానికి ఒక ప్రత్యేకత ఉంది. ఆ రోజున ఉదయం నుంచి నైట్ వరకు 2 days ప్రోగ్రామ్స్, ఒక స్వామివారి ఊరేగింపు ఉంటుంది. దానికి మా ఎమ్మెల్యే గారు విచ్చేస్తారు, ప్రజలు కూడా చాలామంది విచ్చేస్తారు. ఈరోజు ముఖ్యంగా నాకు చాలా సంతోషకరమైన రోజు. మా గణేశన్ ఎమ్మెల్యే గారు నాకు ఈ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయ చైర్మన్గా అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు, అభినందనలు. అలాగనే ఒక పదవి తీసుకునే ముందు మనం దానికి న్యాయం చేయాలి, డెడికేషన్గా పనిచేయాలి. ఈ దేవాలయంలో ముఖ్యంగా ఏంటంటే భక్తులకు నమ్మకం. కొన్ని ఏళ్ళ నుంచి ఒక చరిత్ర ఉంది. ఇక్కడ మహాలక్ష్మి అమ్మవారు 400 సంవత్సరాల కింద అక్కడ తీసుకొచ్చి అమ్మవారిని ఇక్కడ ప్రతిష్టాపన చేశారు. ఇక్కడ రెగ్యులర్గా మహిళలు అలంకరణతోటి, మంచిగా పసుపు కుంకుమతోటి, పూలదండతోటి వాళ్ళ వస్త్రములు ఇచ్చి మొక్కుకుంటారు. ఈ దేవాలయంలో ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం, ముఖ్యంగా మహాలక్ష్మి అమ్మవారు ఆశీర్సులు ఎలా ఉంటాయంటే మనం ఎంత అభిమానంగా మన భక్తితో చేస్తే అన్ని ఫలితాలు మనకు వస్తాయి. ముఖ్యంగా మెయిన్ ఈ దేవాలయంలో ఆరోగ్యం గురించి సుబ్రహ్మణ్య స్వామిని చాలామంది కోరుకుంటారు, ఆరోగ్యం ఉండాలని. దానికి 101% భక్తులు చెప్పారు. అలాగనే ఇంకా 2 స్పెషాలిటీ అనేవి. పెళ్లి కాని వాళ్ళకు ఇక్కడ అమ్మవారికి అలంకరణ చేసి వాళ్ళ కోరికలు స్వామివారిని మొక్కుంటే చాలామంది కూడా నాకు దాదాపు 100 మంది వచ్చి చైర్మన్ గారు మాకు మ్యారేజ్లు అయినవి, మా అల్లుడు బిడ్డలు మంచిగా ఉన్నారు, సంతానం కలిగిందని కూడా చెప్పారు. అంటే సంతానము, కోరికలు ఒక్కొక్కరికి భక్తులకు నమ్మకం అంతే. ఈరోజు పాలక మండలి ప్రమాణ స్వీకారం చాలా ఘనంగా జరిగినందుకు వచ్చిన మా చీఫ్ గెస్ట్ ఎమ్మెల్యే గణేశన్న గారికి, వచ్చిన భక్తులకు, ప్రతి భక్తులకు, పార్టీ పరి రాజకీయం కాదు, ఇక్కడ దేవుని దగ్గర అందరు సమానం. మా బంధుమిత్రులు, మా స్నేహితులు ప్రతి వారు పిలవగానే వచ్చినందుకు మేము వారి కృతజ్ఞతలు, అభినందనలు. నాకు నమ్మకంగా ఎమ్మెల్యే గణేశన్న గారు ఇచ్చారు. ఈ దేవాలయం అభివృద్ధి, భక్తుల విషయాల్లో కానీ అభివృద్ధి విషయంలో
నా సాయశక్తుల ప్రయత్నం చేస్తానని ఆ సుబ్రహ్మణ్య స్వామి పాదములకు నమస్కరించి కోరుతున్న రేపాల వెంకటేశ్వర్లు. థ్యాంక్ యూ. ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.